మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలండి. మరి రీతిగా మిమ్మల్ని అందరినీ మరొకసారి కలుసుకొని ఆరాధించడానికి దేవుడిచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు. ఈ సమయంలో కొద్ది నిమిషాలు మనసు పెట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. కీర్తన గ్రంథం 96వ కీర్తన ఒకసారి అందరూ కూడా చూడండి. కీర్తన గ్రంథం 96వ కీర్తన 6వ వచనాన్ని మనం చదువుకుందాం. ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి, బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నవి. చాలు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ చదవబడిన వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుని వెలుగులో జాగ్రత్తగా మనం ధ్యానం చేద్దాం. ఆయన సన్నిధిలో ఏమున్నాయంట? ఘనత ప్రభావములు ఆయన సన్నిధిలో ఉన్నాయంట. ఏమున్నాయి? ఆయన సన్నిధిలో ఉన్నాయి. ఎక్కడున్నాయి? ఆయన సన్నిధి అంటే ఆయన మందిరంలో ఘనత ప్రభావములు ఉన్నవని రాయబడింది. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా ప్రదేశాల్లో చాలా ఉంటాయి. ఇప్పుడు ఏదన్నా ఒక తోటలోకి వెళ్ళామనుకో, అక్కడ ఏదన్నా పండ్లు లేకుంటే మంచి ఫ్లవర్స్ ఉంటాయి. ఇంకెక్కడికైనా మనం కొంచెం ఏదన్నా మంచి సముద్ర ప్రాంతాల్లోకి వెళ్ళామనుకోండి, అక్కడ మంచిగా సముద్రపు అలలు, మంచి గాలి, వాతావరణం ఉంటుంది. అలా కొన్ని ప్రదేశాల్లో కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఘనత అనేది ఎక్కడ ఉంది? ఘనత ప్రభావము అనేది ఎక్కడ ఉన్నాయని ఆలోచిస్తే ఇవి ఆయన సన్నిధిలో ఉన్నాయంట. హల్లెలూయా! ఎక్కడున్నాయి? ఆయన సన్నిధిలో ఉన్నాయి. ఆయన సన్నిధి అంటే ఆయన మందిరం, ఆయన ఆలయం, ఆయన ఉండే స్థలం. కాబట్టి ఆయన సన్నిధి, ఆయన సన్నిధిలో ఘనత ప్రభావము ఉందని ఇక్కడ మనం చదువుకున్నాం. ప్రియుల, ఏది ఒకసారి చూస్తే ఇది ఆయన సన్నిధి కదా. ఘనత ఏది ఘనత? ఎక్కడుంది ప్రియులారా? ఘనత ఎక్కడుంది? మనకెక్కడ కనపడటం లేదే. కనపడేది కాదు. ఘనత ఆయన సన్నిధిలో ఘనత ఉందంటే, ఎవరైతే ఆయన సన్నిధికి క్రమంగా వస్తారో వారికి దేవుడు ఆ ఘనతనిస్తాడు. ఆమెను చెప్పండి. ఎవరైతే ఆయన సన్నిధికి విడవకుండా వస్తారో, ఎవరైతే ఆయన సన్నిధిని మానకుండా వస్తారో, ఎవరైతే ఆయన సన్నిధిని ఉత్సాహంగా వస్తారో, ఉజ్జీవంగా వస్తారో, ఆయన సన్నిధికి ఎవరు పరిగెత్తుతారో, వెతుకుతారో, ఆయన సన్నిధిని ఎప్పుడు ఎవరు కనపడతారో అట్టి వారికి దేవుడు ఏం చేస్తాడు? ఆయన సన్నిధిలో ఉన్నటువంటి ఘనతను వారికి ఇస్తాడు. ఆమెను చెప్పండి. ఎందుకంటే ఆయన సన్నిధిలో ఘనత ఉంది, ప్రభావం ఉంది. ఆయన సన్నిధికి వచ్చే వారికి ఆయన ఆ ఘనతనిస్తాడు. దేవుడు మిమ్మును ఘనపరుస్తాడు, దేవుడు మిమ్మును హెచ్చిస్తాడు, దేవుడు మిమ్మును బలపరుస్తాడు. ఈ సంగతి చాలా మందికి తెలియక ఏముందిలేబ్బా మందిరానికి అని కొంచెము అశ్రద్ధగా ఉంటున్నారు, నిర్లక్ష్యంగా ఉంటున్నారు. కానీ ఆయన సన్నిధిలో ఘనత ఉందని ఈరోజు మనము గుర్తించాలి. ఆయన సన్నిధిలో ఘనత ఉందంట ప్రియులారా. చదవండి ఆ మాట ఇంకోసారి. ఘనత ప్రభావములు ఎక్కడున్నాయండి? ఘనత ప్రభావాలు ఆయన సన్నిధిలో ఉన్నాయి. కాబట్టి ఆయన సన్నిధికి నువ్వు మానకుండా వస్తే, ఆయన సన్నిధిని విడిచిపెట్టకుండా వస్తే, ఆయన సన్నిధిని విడవకుండా వస్తే, ఆయన సన్నిధికి సణగకుండా వస్తే, ఆయన సన్నిధికి సాకులు పెట్టకుండా వస్తే, ఆయన సన్నిధికి వెనుక తీయకుండా వస్తే, ఆయన సన్నిధిలో ఉన్నటువంటి ఘనతను దేవుడు నీకు చెప్పండి
ఇస్తాడు అని నమ్మిన వాళ్ళు ఆమెన్ చెప్పండి. ఒకవేళ ప్రియ దేవుని బిడ్డలారా, మీ జీవితం అవమానాల గుండా వెళ్ళిందేమో, అవహేళనల గుండా వెళ్ళిందేమో, అనేక సిగ్గు అవమానాలు మీరు పొంది ఉన్నారేమో, ఇప్పటి వరకు అనేకమైన నిట్టూర్పులతో మీ జీవితం కొనసాగుతుందేమో. దయచేసి ఆయన సన్నిధికి మానకుండా రండి. అప్పుడు దేవుడు ఆయన సన్నిధిలో ఉన్నటువంటి ఘనతను దేవుడు మీకు ఇస్తాడు. ఆమెన్ చెప్పండి. అప్పుడు దేవుడు మీకు తన ఘనతనిస్తాడు. అంటే మిమ్మల్ని డే బై డే, వీక్ బై వీక్, మంత్ బై మంత్, ఇయర్ బై ఇయర్ మిమ్మల్ని హెచ్చింపు చేయటం మొదలు పెడతాడు. మీ పనుల్లో కానీ, మీ ఉద్యోగాల్లో కానీ, మీ వ్యాపారాల్లో కానీ, మీ యొక్క ప్రతి పనిలో కానీ మిమ్మల్ని హెచ్చింపు చేస్తాడు, మిమ్మల్ని ఘనపరుస్తాడు, ఘనతనిస్తాడు. మీరు రోడ్డు మీద వెళుతున్నప్పుడు మిమ్మల్ని చూసిన వాళ్ళు మిమ్మల్ని ఘనంగా మిమ్మల్ని చెప్పుకునేటట్టు ఆయన చేస్తాడు. ఆమెన్ చెప్పండి. ఈ ఘనత మనకి ఎక్కడ దొరుకుతుందంటే, ఈ ఘనత మనకి ఎవరిస్తారంటే, ఆయన సన్నిధిలో ఘనత ఉందని పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ రాయబడి ఉంది. చాలా మందికి సత్యం తెలియక, చాలా మందికి ఈ యొక్క ప్రాధాన్యత అర్థము కాక, ఏముందలే బా అనుకుంటూ మందిరాన్ని వెనకంజ వేస్తున్నాడు. దయచేసి మందిరాన్ని ఎప్పుడు వెనకంజ వేయొద్దు. దేవుని సన్నిధిలో ఘనత ఉంది, దేవుని సన్నిధిలో ప్రభావం ఉన్నది. ఆ ఘనత ప్రభావాలు ఆయన సన్నిధికి వచ్చే వారికి దేవుడిస్తాడు. ఆ ఘనత ప్రభావాలు ఆయన సన్నిధికి మానకుండా వచ్చే వారికి దేవుడిస్తాడు. నువ్వు ఏ విషయంలో సిగ్గుపడుతున్నావో, ఏ విషయంలో అవమానపడుతున్నావో, ఏ విషయంలో కృంగిపోతున్నావో, ఏ విషయంలో నువ్వు నలిగిపోతున్నావో, ఆ విషయాలన్నిటిలో దేవుడు నీ అవమానాన్ని కొట్టివేసి దేవుడు నీకు ఘనతనిస్తాడు. ఎందుకంటే నువ్వు ఆయన సన్నిధికి మానకుండా వస్తున్నావు కదా, ఆయన సన్నిధిని ఉత్సాహంగా వస్తున్నావు కదా, ఆయన సన్నిధికి ఎంతో ఆనందంగా పరిగెత్తున్నావు కదా. దేవుడు చూస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మన దేవుడు కన్నులుండి చూడలేని దేవుడు కాదు, చెవులుండి వినలేని దేవుడు కాదు, నోరుండి మాట్లాడలేని కదలలేని దేవుడు కాదు. ఆయన సజీవుడైన దేవుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన ప్రతి మనిషిని ఆయన చూస్తా ఉన్నాడు, ప్రతి వ్యక్తిని ఆయన చూస్తా ఉన్నాడు. ప్రియులారా, మీకు తెలుసా, ఇప్పుడు టెక్నాలజీ పెరిగిన తర్వాత కేసులు పరిష్కరించడం పోలీసులకి చాలా తేలికైపోయింది. ఎందుకంటే మన చేతిలో ఉన్న ఫోనే మనల్ని అనేక విధాలుగా పోలీసులకి పట్టిస్తుంది. రోడ్డు మీదకి వస్తే సీసీ కెమెరాలు ఉన్నాయి. చేతిలో మన ఫోనే మనల్ని పట్టిస్తుంది. మన యొక్క వాట్సాప్లు మనం చేసేసి డిలీట్ చేసేసాం అనుకుంటాం. వాట్సాప్లన్నీ పోలీసు వాళ్ళు తీయగలరు అన్నాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఫేస్బుక్లో ఏదో చూసేసి మనం ఏదో చూసేసాం, అయిపోయిందిలే అని చెప్పి మనం డిలీట్ చేస్తాం. నువ్వు ఫేస్బుక్లో ఏం చూసావో కూడా ఫేస్బుక్ కోడికి బాగా తెలుసు. పలానా కస్టమర్, ఇదిగో ఈ యొక్క ఫేస్బుక్లో ఈ యొక్క ఏ వీడియోలు అయ్యి నూడు వీడియోలు వాడు చూస్తున్నాడు, వాడికి తెలిసిపోతుంది. నువ్వు ఏ వీడియోలు అందుకే కదండి, ఇప్పుడు సపోజ్ ఏదన్నా ఒక పొలిటికల్ వీడియో చూస్తున్నారు అనుకో, అన్ని కింద ఏమొస్తాయి, ఆ తర్వాత పొలిటికల్ వీడియో వస్తాయి. అంటే ఏంది, నువ్వేది చూస్తున్న క్షణాల్లో వాడికి తెలిసిపోద్ది. అంటే ఇతను ఈ వీడియో ఇష్టపడుతున్నాడని ఆ వీడియోలే ఇస్తాడు. నువ్వేదన్నా గేమ్ లాంటిది నువ్వు ఇష్టపడుతున్నావు అనుకో, కిందన్ని గేములే వస్తుంటాయి. ఇంకా నువ్వేది చూస్తున్నావో వాడికి తెలుసు, యూట్యూబ్ ఏది చూస్తున్నావో వాడికి తెలుసు, నువ్వు ఎవరికి ఫోన్ చేస్తున్నావో వాడికి తెలుసు. అంటే టెక్నాలజీ పెరిగిన తర్వాత A to Z మనిషిని పట్టించేది ఆ ఫోనే. అంటే నేను ఎందుకు ఈ విషయం చెప్పానంటే,
మన ఫోనే పోలీసు వాళ్ళకి ఇంతగా పట్టిస్తే, జీవంగల దేవుడు ఆ ఫోనును కనిపెట్టే శక్తి సామర్థ్యం మనిషికి ఇచ్చినవాడు, ఇంతమందికి తలల్లో మెదడు అమర్చినవాడు, ఇంతమందికి జ్ఞానం ఇచ్చినవాడు, తలకాయలు ఇచ్చినవాడు, ఆయనకి తలకాయ లేదా? ఆయనకి మెదడు లేదా? ఆయనకి జ్ఞానము లేదా? ఆయనకి ఏమి లేదు ప్రియులారా. అందరినీ చూస్తా ఉన్నాడు, ప్రతి ఒక్కరినైనా చూస్తా ఉన్నాడు. మందిరానికి వచ్చిన వారు, రాని వారు, ఏ ఉద్దేశముతో వస్తున్నవారు, ఏ ఆలోచన కలిగి ఉన్నవారు, ప్రతి ఒక్కటి ఆయన బాగుగా ఎరుగును. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఉత్సాహముతో, ఉజ్జీవముతో, ఆనందముతో ఆయన సన్నిధికి కృతజ్ఞత కలిగిన హృదయాలతో, దేవుడు నన్ను ఇంతగా ప్రేమించి, ఆదరించి, పోషించి కాపాడుతున్న దేవునికి నేను ఆయన సన్నిధికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించాలి, స్తుతించాలి, మహింపరచాలని ఎవరు ఆనందంగా సిద్ధపడిగలిగి వస్తారో, ఆ సన్నిధికి మానకుండా వస్తారో, విడవకుండా వస్తారో, ఆగకుండా వస్తారో, అట్టి వారికి దేవుడు ఆయన సన్నిధిలో ఉన్నటువంటి ఘనత ఇస్తాడు. ఆమెన్ చెప్పండి. ఘనత ఇస్తాడు, ఘనత ఇస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇళ్ల కాడుండే వాళ్ళకి ఘనత ఇస్తాడా? మందిరానికి వచ్చిన వాళ్ళకి ఘనత ఇస్తాడా? ఆయా పనులు పెట్టుకొని అలాగుని వెళ్ళు వారికి ఘనత ఇస్తాడా? ఆయన సన్నిధిని వెతికే వారికి ఘనత ఇస్తాడా? ఆయన సన్నిధిలో ఉన్న వారికి దేవుడు ఘనత ఇస్తాడు, ఘనత ఇస్తాడు. ప్రియులారా, వాళ్ళ జీవితంలో వాళ్ళు తలపెట్టిన కార్యాలు, వాళ్ళ బిడ్డల జీవితాల్లో వాళ్ళకు కావలసినటువంటి దీవెనలు అన్నీ ఇచ్చి దేవుడు వారిని ఘనపరుస్తాడు. మన అమ్మాయి మంచి ఉద్యోగం సంపాదించిందనుకో, మన అమ్మాయికి ఘనత, ఆ అమ్మాయికి ఉన్నటువంటి తల్లిదండ్రులకి కూడా ఘనత కదా. అంటే దేవుడు ఆ ఘనతనిస్తాడు, ఆ ఘనతనిస్తాడు ప్రియులారా. అందుకే ఈ ఘనత ఎక్కడుంది? ఎక్కడుంది ఘనత? చెప్పండి బ్రదర్, ఎక్కడుంది? ఆయన సన్నిధిలో ఉంది, ఆయన సన్నిధిలో ఉంది. బ్రదర్, అక్కడ పోమాక, అక్కడ అంతా కూడా గొడవలు ఎక్కువ. బ్రదర్, ఈ వీధిలో పోమాక, అక్కడ పాములు తిరుగుతున్నాయి. బ్రదర్, ఈ సైడ్ పోమాక, అక్కడ దెయ్యాలు ఎక్కువ ఉన్నాయి. బ్రదర్, అక్కడ పోమాక బ్రదర్, అది అసలు ఆ ఏరియా మంచిది కాదు అంటామనమా? ఆయన సన్నిధిలో ఏముంది? ఘనత ఉంది. ఆయన సన్నిధికి ఎవరు వస్తారో, ఎవరు మానకుండా వస్తారో, విశ్వాసంగా వస్తారో, విధేయతగా వస్తారో, నమ్మకంగా వస్తారో, ఆశతో వస్తారో, ఆకాంక్షతో వస్తారో, అట్టి వారిని దేవుడు వాళ్ళ జీవితంలో అవమానాలన్నీ కొట్టివేసి, వాళ్ళ యొక్క సిగ్గు పడే ప్రతి పరిస్థితులు తొలగించి దేవుడు వాళ్ళకి ఏమిస్తాడు? ఘనతనిస్తాడు. నమ్ముతున్న వాళ్ళు ఆమెన్ చెప్పండి. మళ్ళీ చెప్పండి, మూడోసారి కూడా చెప్పండి. ఆయన ఘనతిస్తాడు, ఘనతిస్తాడు, ఘనతిస్తాడు. మన యొక్క జీవన ప్రమాణాలను హెచ్చింపు చేస్తాడు, మనల్ని హెచ్చింపు చేస్తాడు. సైకిల్ మీద తిరుగుతున్న నీకు బైక్ ఇస్తాడు, బైక్ మీద వెళుతున్న నీకు కారు ఇస్తాడు. నీ జీవన ప్రమాణాలను హెచ్చింపజేస్తాడు, నీ ఆహార నియమాలను హెచ్చింపజేస్తాడు, నీ ప్రతి పరిస్థితిని దీవిస్తాడు. నువ్వు తినే గిన్నెను దేవుడు ఆశీర్వదిస్తాడు, నువ్వు ఉంటున్న నివాసాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు, నీ కడుపును పుట్టిన బిడ్డల్ని దేవుడు దీవిస్తాడు, నిన్ను ఘనపరుస్తాడు. ఈ ఘనత ఎక్కడ దొరుకుతుంది? ఈ ఘనత ఎక్కడ దొరుకుతుంది? ఎక్కడుంటుంది? ఎక్కడ దొరుకుతుంది? ఆయన సన్నిధిలో ఉంది. ఈ సత్యం చాలా మందికి తెలియక ఆదివారం అంటే ప్రాధాన్యత లేదు, ఆయన సన్నిధి అంటే విలువ లేదు, ఆయన సన్నిధి అంటే ఏమాత్రం కూడా ప్రాధాన్యత లేని వారుగా ఉంటున్నారు. ఆయన సన్నిధిలో ఘనత ఉన్నదని రాపిస్తే అది రాశారా? వేల సంవత్సరాల క్రితం పరిశుద్ధాత్మ దేవుడు తన భక్తుల ద్వారా రాయించిన మాటలు ఇవి. ఘనత ప్రభావాలు ఆయన సన్నిధిలో ఉన్నాయి. ఎందుకున్నాయి? ఆయన సన్నిధికి వచ్చే వారికి చెప్పండి,
ఆయన సన్నిధికి వచ్చే వారికి ఇవ్వటానికి. ఆమేన్ చెప్పండి. ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు అనే వ్యక్తి ఆయన సన్నిధిలో ఉండేవాడు. ఎప్పుడు ఆయన సన్నిధిలో ఉండేవాడు దావీదు అనే వ్యక్తి. వినాలి. గొర్రెలను కాచుకోటకి వెళ్ళినా ఎప్పుడు ఆయన సన్నిధే. ఫ్లూట్ ఒకటి తీసుకొని వెళ్ళి ఫ్లూట్ వాయించుకుంటూ పాటలు పాడుకునేవాడు. ఎక్కడ చెట్టు కింద కూర్చున్న ఆయన సన్నిధి. ఏ ఏ ఏ గట్టు మీద కూర్చున్న ఆయన సన్నిధి. ఎక్కడ కూర్చున్న ఆయన సన్నిధి. పాటలు పాడుకుంటూ స్తుతించుకుంటూ ఎప్పుడు దేవునితో 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 దేవునితో. నీలో నేనుండుటే నాలో నీ ఉండుటే నా నియమమాయనే. ఎంత గొప్ప మాట అండి. ఆయన సన్నిధిలో మనం ఉండాలి. ఎక్కడ ఉన్న ఆయన సన్నిధిలో ఉండాలి. దావీదు అనే వ్యక్తి వినాలి బాగా. అతను గొర్రెలను కాచుకునేవాడు. గొర్రెలు మేస్తా ఉంటే ఇతనేదో గోళీకాయలు ఆడుకుంటూ పక్కనున్న పిల్లలతో గడిపేవాడు కాదు. దేవునితో ఎప్పుడు పాటలు పాడుకుంటూ ఉండేవాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నిత్యము పాటలు పాడేవారికి నిత్య సంతోషం వాళ్ళ తలల మీద ఉంటుందంట. ఆమేన్ చెప్పండి. పాటలు పాడుతూ ఉండాలి. ఎప్పుడు పాటలు పాడుతూ ఉండాలి. పాటలు పాడుతూ ఉండాలి. ఎప్పుడు పాటలు పాడుతూ ఉండాలి. అలా పాటలు పాడుతూ 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 నిత్యము పాటలు పాడుతూ ఉండేవాళ్ళకంట నిత్య సంతోషం వాళ్ళ తలల మీద ఉంటదంట. ఆమేన్ చెప్పండి. ఈ దావీదు అనే వ్యక్తి నిత్యము పాటలు పాడుతూ పాడుతూ ఆయన సన్నిధిలో ఎప్పుడు గడిపేవాడు. అలా దావీదు ఏమయ్యాడు? అట్టనే గొర్రెలు కాచుకునింటూనే ఉన్నాడా? అట్టనే గొర్రెలు కాచుకుంటూ బతికేశాడా? అతనేమయ్యాడు? రాజయ్యాడు. హల్లెలూయా చెప్పండి. అంటే దేవుడు ఎంత ఘనపరిచాడు, దేవుడు ఎంత హెచ్చించాడు. ఈరోజు ప్రియ సహోదరుడా, నీ జీవితంలో నువ్వు హెచ్చింపబడాలి, ఘనపరచబడాలని నీకు కోరికుందా? దేవుడు సన్నిధికి మానకుండరా. పాస్టర్ గారు, నా కాడ పెద్ద చదువు లేదు, తెలివి లేదు, జ్ఞానం లేదు, మాట్లాడటం ఏం చేత కాదు, రంగు లేదు, రూపం లేదు, ఏం లేదు, టోటల్గా ఐఎమ్ జీరో. పర్లేదు, అయితేమే దేవుడు నిన్ను ఘనత ఇస్తాడు. నీకు ఆయన సన్నిధికి మానకుండరా, విడవకుండరా, ఆగకుండరా. నువ్వే కనపడు ఆయనకి. మొదట నువ్వే కనపడు, ఆఖరికి నువ్వే కనపడు. ఆయన చూస్తా ఉంటాడు కదా. మొదట ఎవడొచ్చాడు, ఎవరు పోతున్నారు, నువ్వు కనపడు ఆయనకి కనపడు, నాకు కాదు. అప్పుడు దేవుడు నిన్ను చూసి ఆయన సన్నిధిలో ఉండే ఘనత నీకు చెప్పండి ఇస్తాడు. ఆమెన్ చెప్పండి. హల్లెలూయా. అందుకే ఘనత ప్రభావాలు ఎక్కడున్నాయంట? ఆయన సన్నిధిలో ఉన్నాయి ప్రియులారా. ఆయన సన్నిధిలో ఉన్నాయి. ప్రభావము ఫస్ట్ చెప్పాను కదా ఘనతని. సెకండ్ ప్రభావం అంటే అదొక పవర్. అది ఇట్ ఈస్ ఎ పవర్. ఆ ప్రభావము ఆయన సన్నిధిలో ఉంది. ఆ ప్రభావము నీకు ఇస్తాడు, ఆ పవర్ నీకు ఇస్తాడు, ఆ శక్తి నీకు ఇస్తాడు. అప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ అడుగు పెట్టినా, ఏం పలికినా, ఏం ప్రార్థన చేసినా దేవుడు అది జరిపిస్తాడు. ఆమెన్ చెప్పండి. అంటే ఆయన సన్నిధిలో అంత ప్రభావం ఉంది. ఆనాడు 12 సంవత్సరాల రక్తస్రావ రోగి ఏమండి చాటుగా వచ్చి ఆయనను ముట్టినప్పుడు ప్రభు ఏమన్నాడు? నాలో నుండి ప్రభావము వెళ్ళిపోయిందన్నాడు. అంటే ప్రభావం అంటే నాలో ఉన్న శక్తి ఎవరిలోకో వెళ్ళిందన్నాడు. ఆ ప్రభావం అంటే పవర్ నీకు ఇస్తాడు. ఆయన సన్నిధికి మానకుండా వస్తే, విడవకుండా వస్తే నీకు ఆ ప్రభావాన్ని ఇస్తాడు. ప్రియ సహోదరుడా, కాబట్టి ఇంత గొప్ప ఆధిక్యతలు ఎక్కడున్నాయండి? ఆయన సన్నిధిలో ఉన్నాయి. కాబట్టి అటువంటి ఘనత ప్రభావాలు మీరు పొందాలంటే మీరేం చేయాలా?
ఆయన సన్నిధికి మానకుండా, చెప్పండి, మానకుండా, ఆగకుండా ఆయన సన్నిధికి రావాలి. ఆయన సన్నిధికి ఏవి ఆటంకంగా ఉన్నాయో అవి తొలగించుకోవాలి. ఆయన సన్నిధికి ఏవి అడ్డుగా ఉన్నాయి అవి తొలగించుకోవాలి. రే దేవుని బిడ్డలారా, లోకంలో యజమానులు వాళ్ళు మీ చేత పని చేయించుకుంటారు. మీరు ఆరోగ్యంగా ఉంటే పని చేయించుకుంటారా? ఆరోగ్యం లేకపోతే పని చేయించుకుంటారా? ఆరోగ్యం ఉంటే కదా, మీ శక్తి బలం ఉంటేనే కదా వాళ్ళు పని చేయించుకునేది. ఆ ఆరోగ్యాన్ని, ఆ శక్తిని, ఆ బలాన్ని ఇచ్చేవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి మొదటి ప్రాధాన్యత దేవుడికే, మొదటి విలువ దేవుడికే, మొదటి ప్రేమ దేవుడికే, మొదటి స్థానము దేవుడికే, మొదటిది అంతా దేవుడికే ఇవ్వాలి ప్రియులారా. ఆ రీతిగా దేవునికి మనము మొదటి స్థానం ఇచ్చినప్పుడు దేవుడు ఆశ్చర్యంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే మనల్ని ఘనపరిచేది ఆయన సన్నిధి, మనల్ని హెచ్చింపజేసేది ఆయన సన్నిధి, మనల్ని బలపరిచేది ఆయన సన్నిధి, మనల్ని పైకి తీసుకొచ్చేది ఆయన సన్నిధి. అలాంటి సన్నిధికి దూరమై వాళ్ళు ఇచ్చే 300, 400, 500కి పాల్పడాల్సిన అవసరం లేదు. దేవా, నీ సన్నిధికి ఆటంకం లేని పని నాకు దయచేయి, నీ సన్నిధికి ఆటంకము లేని ఉద్యోగం నాకు అనుగ్రహించు, నీ సన్నిధికి ఆటంకము లేని పరిచర్య నాకు అనుగ్రహించమని ప్రార్థన చేసి ఆయన సన్నిధిని నువ్వు మొదట ప్రాధాన్యత ఇచ్చినప్పుడు ఆశ్చర్యకరంగా దేవుడు నిన్ను ఆశీర్వదించి అభివృద్ధి చేస్తాడు. ఆమెను చెప్పండి. ఎందుకంటే ఘనత ప్రభావాలు ఆయన సన్నిధిలో ఉన్నాయి. ఇంకా తర్వాత ఏముంది? కిందలైన ఏముందమ్మా? బల సౌందర్యములు, బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నవి ప్రియులారా. అవునండి, బలము సౌందర్యం అంతే కదా. బలం ఉంటేనే కదా సౌందర్యం ఉండేది, అవునా కాదా? బలము సౌందర్యం ఒకే కంబైన్డ్ వర్డ్ ఇది. బల సౌందర్యములు, బలం ఉంటేనే సౌందర్యం ఉండేది. బలం లేకపోతే సౌందర్యం ఉంటుందా? ఉంటుందా? ఒక వ్యక్తి రక్తం నిండుగా ఉండాలి, మంచి కండ ఉండాలి, వ్యర్థమైనటువంటి వ్యర్థమైనటువంటి కొవ్వు కాదు, ఫ్యాట్ కాదు, మంచి కండ ఉండాలి, మంచి నిండుగా రక్తం ఉండాలి. అప్పుడు చర్మం నిగనిగలాడుతుంది. అప్పుడు ఆ వ్యక్తి ఎలా ఉంటాడు చెప్పండి? సౌందర్యంగా ఉంటాడు. అంటే బలం ఉంటే ఏముంటుంది? సౌందర్యం ఉంటుంది. మన దేవుడు అంటున్నాడు, ఆ బల సౌందర్యములో నా పరిశుద్ధ స్థలములో ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. బల సౌందర్యములో ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నాయని వ్రాయబడింది. మరి ఈరోజు ఆయన సన్నిధికి వచ్చిన నీవు, దేవుడు నీకేమిస్తాడు? తన బలాన్ని ఇస్తాడు. ఆ బలాన్ని దేవుడు నీకు ఇచ్చినప్పుడు ఆ బలంతో పాటు ఆటోమేటిక్గా నీకేమొస్తుంది? సౌందర్యం కూడా, చెప్పండి, సౌందర్యం కూడా వచ్చేస్తుంది. బలం వచ్చినప్పుడు సౌందర్యం వస్తుంది. ఆయన పరిశుద్ధ స్థలములో బల సౌందర్యం ఉంది. కాబట్టి దేవుడు నీకు బలం ఇస్తాడు. పాస్టర్ గారు, నేను ముసలివాణ్ణి, కొంచెం వయసు పైబడిన వాణ్ణి, నాకేం బలం ఇస్తాడను అని చెప్పి అనుకుంటున్నారా? ఆయన ఇచ్చే బలం శారీరక బలం కాదు, ఆత్మ బలము. హల్లెలూయా చెప్పండి. నీకు ఆత్మ బలాన్ని ఇస్తాడు. అప్పుడు నీ ఆత్మ సౌందర్యంగా మారిపోద్ది. ఇటువరకు ఆ ఆత్మ మలినముగా, అపవిత్రముగా, వ్యర్థమైనదిగా, నశించిపోయేదిగా, దేవుడికి దూరమైనదిగా ఉన్న ఆ ఆత్మ దేవుని సన్నిధికి నువ్వు ఎప్పుడు వస్తున్నావో దేవుడు నీకు ఆత్మ బలాన్ని ఇస్తాడు. అప్పుడు ఆ ఆత్మ సౌందర్యముగా మారిపోద్ది. ఎంత సౌందర్యం అంటే, యేసు ప్రభు లాంటి పెండ్లి కుమారుడికి సిద్ధపరచబడే వధువు ఎంత సౌందర్యంగా ఉంటుందో అంత సౌందర్యంగా నీ ఆత్మ మారుతుంది. ఆమెను చెప్పండి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, బల సౌందర్యాలు ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నాయి.
ఆ బలము దేవుడు నీకు ఇస్తాడు, ఆ శక్తి దేవుడు నీకు ఇస్తాడు. ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా తట్టుకునే బలాన్ని ఇస్తాడు. ఎన్ని ఇరుకులు ఇబ్బందులు వచ్చినా తట్టుకునే బలాన్ని ఇస్తాడు. ప్రియులారా, చాలామంది ఆయా సమయాల్లో ఆత్మహత్య చేసుకుని చనిపోయే వాళ్ళు ఎంతోమంది పేపర్లో, టీవీల్లో మనం చూస్తూ ఉంటాం, అవునా కాదా? మరి మనకి కష్టాలు రాలా? మనకి బాధలు రాలా? ఇక్కడున్న వారికి ఇబ్బందులు రాలా? నాకు బాధలు రాలా? మరి ఇన్ని బాధల్లో, ఇన్ని కష్టాల్లో దేవుడు మనకి బలాన్ని ఇచ్చాడు కాబట్టి ఆత్మహత్య అనే మాట మన దగ్గరికి రాలా. అదే దేవుడు మనకి బలాన్ని ఇవ్వకుండా ఉండుంటే, మన ఆత్మకి బలాన్ని ఇవ్వకుండా ఉండుంటే, మనం కూడా వాళ్ళకలాగే నేను ఈ బాధలు పడలేను, ఈ శ్రమల్నే పడలేను, ఈ అవమానాలనే పడలేనని ఎప్పుడో మనల్ని మనమే ఆత్మహత్యా సదృశ్యంలోకి మనం వెళ్ళిపోయేవాళ్ళం. అయితే దేవుడు తన బలాన్నిచ్చి, ఆత్మ బలాన్నిచ్చి, ఆత్మ నిబ్బరాన్నిచ్చి, ఆత్మ ధైర్యాన్నిచ్చి, ఆత్మలో నెమ్మదిచ్చి ఈరోజు మనలను కాపాడుతూ వస్తున్నాడు. అందుకనే బల సౌందర్యములో ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నాయి. ఎవరైనా దీన స్థితిలో, ఎవరిని దిగులు విచారముతో కృంగిపోయి ఆయన సన్నిధికి వస్తే, ఆయన సన్నిధిలోంచి తిరిగి వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఏమొస్తుంది? వాళ్ళ ఆత్మకు ధైర్యం వస్తుంది, వాళ్ళ ఆత్మకు బలం వస్తుంది. నాకు నా దేవుడు ఉన్నాడు, నాకు సహాయం చేస్తాడు. నేనెందుకు సావాలి? నేను ఇదవ్వాలి? నేనెందుకు నా జీవితాన్ని నేను పోగొట్టుకోవాలి? నా దేవుడున్నాడు, నా దేవుడు నా పక్షాన యుద్ధం చేస్తాడు. యుద్ధం యెహోవాదే, నా పక్షాన ఆయన వ్యాజ్యమాడతాడు, నాకు ముందు నడుస్తానని ఆయన చెప్పాడు. భయపడొద్దు, దిగులు పడొద్దు అని ఆయన చెప్పాడు అని ఆ ఆత్మకు ధైర్యం వస్తుంది, అదే ఆత్మకు బలం వస్తుంది. అదే బల సౌందర్యాలు ఎక్కడున్నాయి? ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నాయి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ మిత్రులారా, దయచేసి బాగేనండి. ఘనత ప్రభావాలు ఆయన సన్నిధిలో ఉన్నాయి, బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నాయి. మరి ఇంత గొప్ప ఆధిక్యతలు ఆయన మందిరంలో ఉన్నప్పుడు ఆయన మందిరాన్ని వెనకేయొచ్చా? ఆయన మందిరాన్ని మానొచ్చా? ఆయన మందిరాన్ని మనము ఏమైనా ఆబ్సెంట్ మనం పెట్టవచ్చా? ఆయన మందిరాన్ని పక్కన పెట్టి ఏవైనా మనం చేసుకోవచ్చా? అది మంచిది కాదండి. ఎందుకంటే ఆయన మందిరానికి క్రమంగా ఎవరు వస్తారో అట్టి వారిని దేవుడు ఘనపరుస్తాడు. ఇది ముమ్మాటికి సత్యమైన మాట. అట్టి వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు, అట్టి వారికి దేవుడు తన ప్రభావమునిస్తాడు, అట్టి వారికి దేవుడు బలాన్ని ఇస్తాడు. ప్రియులారా, ఆ బలము సౌందర్యంతో కూడుకున్నది. అందుకే శారీరక పురుషుడు బలహీనపడుతున్నను ఆత్మ పురుషుడు బలపడుతున్నాడని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. ఆ ఆత్మ బలాన్నిచ్చి, ఆత్మ శక్తినిచ్చి, ఆత్మ ధైర్యాన్నిచ్చి నీ జీవితంలో నీకు ఎలాంటి సమస్యలైనా ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు దేవుడు నీకు ఇస్తాడు. కాబట్టి ప్రియబిడ్డలారా, ఇలాంటి శ్రేష్టమైన దేవుని మందిరం ఎల్లప్పుడూ మనం విడిచిపెట్టకూడదు, మానకూడదు. ప్రియులారా, మానకూడదు. పరిశుద్ధ గ్రంథంలో ఒక ఆమె ఉంది. ఆమె ఎవరు మీకు తెలుసా? ఆ పరిశుద్ధ గ్రంథంలో ఆమె మందిరాన్ని విడవకుండా ఆమె ఎన్ని సంవత్సరాలు దేవునితో అలాగున గడిపిందో మనకి లూకా సువార్తలో మనకి రాయబడి ఉంది. ఒక్కసారి చూడండి ఆ మాట. లూకా సువార్తలో అన్నా అని ఒక ప్రవక్త ఉంది. ఆమె మందిరాన్ని విడవకుండా అలాగున ఉంది. ప్రియులారా, లూకా సువార్త 2వ అధ్యాయం, లూకా సువార్త 2వ అధ్యాయంలో, లూకా సువార్త 2వ అధ్యాయం 36వ వచనం, మరియు ఆషేరు గోత్రికురాలును పనూయేలు కుమార్తెయునైన, చూడండి, అన్నా, ఆమె పేరు అను ఒక ప్రవక్తి ఉండెను. చూడండి, ఆమె కన్యాత్వం అంటే టీనేజ్ కన్యాత్వము మొదలు.
చూడండి ఎన్నేళ్ళు భర్తతో ఆమె సంసారం చేసింది? 7 ఏండ్లు పెనిమిటితో సంసారము చేసి బహుకాలము గడిచినదై 84, చూడండి 84 years, 84 సంవత్సరాలు విధవరాలయుండి, చూడండి అండర్లైన్ అండి, దేవాలయము విడువక, చూడండి ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేస్తుందంట. హల్లెలూయా చెప్పండి. ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి బాగా వినండి. భక్తి జీవితం అంటే ఇది ప్రియులారా. భక్తి జీవితం అంటే ఏదో అట్టటట్ట ఉండేది కాదు. భక్తి పరులు వాళ్ళని సముద్రం లేసిన భక్తిగానే ఉంటారు, అడవిల్లో వదిలిన భక్తిగానే ఉంటారు. ఎక్కడ ఉన్నా భక్తి పరులే. ఇప్పుడు ఈమె చూడండి, అన్న ANNA అన్న అనే ఈమె ఒక ప్రవక్తిగా ఉంది. ఈమె యొక్క జీవితం మనం గమనిస్తే టీనేజ్ అంటే కన్యాత్వం మొదలుకొని 7 సంవత్సరాలు మాత్రం భర్తతో సంసారం చేసి భర్త ఆమె చనిపోయాడు. అప్పుడు ఈమె విధవరాలైంది. ఆ తర్వాత 84 years ఆమె బతికింది. అంటే టోటల్గా ఈమె ఎన్ని సంవత్సరాలు బతికింది? 84, 7 సంవత్సరాలు భర్తతో, అంతకుముందు చైల్డ్హుడ్ నుంచి టీనేజ్ దాకా 12 ఏళ్ళు అనుకో. 12, 7 ఎంత? 19. 84 ఎంత చెప్పండి? మన తెలియదంటారా? 1984 అమ్మా, 1984 103. అంటే మొత్తం ఈమె 103 సంవత్సరాలు ఆమె బతికి, అందులో 12 సంవత్సరాలు చైల్డ్హుడ్ పోగా, 7 సంవత్సరాలు భర్తతో కాపురం ఆమె చేయగా, మిగిలిన 84 సంవత్సరాలు దేవాలయమును విడువక. చూడండి ఆ పదం చూడండి ప్లీజ్, ఒకసారి ఆ పదం చూడండి. ఎక్కడుంది ఆ మాట? ఈ లోకాసు వార్త 2వ అధ్యాయం 36వ వచనం, 37వ వచనం. 84 సంవత్సరాలు విధవరాలయుండి దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగలు ఏం చేస్తున్నామే? ప్రియ దేవుని బిడ్డరా, ఇంత గొప్ప సేవ చేస్తుంది కాబట్టే ఆమె, చూడండి ప్రియులారా, ఎప్పుడైతే కన్య అయినటువంటి మరియా అక్కడికి వచ్చిందో ఈమె ప్రవచిస్తా ఉంది. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి ఈమె ఎంత భక్తిగా ఉందో. మందిరాన్ని విడవకుండా మందిరములో ఉండి సేవ చేస్తా ఉంది. 84 ఏళ్ళు విధవరాలయుండి ఆమె సేవ చేస్తా ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, మనం కనీసం మన పనులు, మన వ్యవహారాలు మనం చేసుకుంటూ కూడా సరిగ్గా మందిరానికి రాలేకున్నాం. ఆదివారం మందిరానికి రాలేకున్నాం. ప్రభు సేవ మనం చేయలేకున్నాం. ఎంతో వెనుకబడిపోతున్నాం. ఏమండి, 2వ రాకడలో ఈమె ముందు మనమందరం తలదించుకోవాలి కదా. 2వ రాకడలో ఈమె ముందు మనమందరము తలదించుకునే పరిస్థితి మనకు ఉంది కదా. అలా లేకుండా ఇది మొదలు నుంచి అయినా ఆయన మందిరములో, ఆయన మందిరాన్ని విడవకుండా మనము సేవ చేయాలని, పరిచర్య మనం చేయాలని, సంఘములో గడపాలని ప్రభు పేట నేను వేడుకుంటున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ప్రియ దేవుని బిడ్డలారా, ఏమండి, గత కొన్ని సంవత్సరాల క్రితం మనం ఒక పాట రాసుకున్నాం. ఏంద పాట? ఘనత ప్రభావ మహిమలు నా యేసుని సన్నిధిలో ఉన్నవి. ఘనత ప్రభావ మహిమలు నా యేసుని సన్నిధిలో ఉన్నవి. నా అవమానమునకు ప్రతిగా నీవు, నా అవమానమునకు ప్రతిగా నీవు
రెట్టింపు ఘనతనే ఇచ్చితివి, రెట్టింపు ఘనతనే ఇచ్చితివి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన సన్నిధిని మానకుండా వచ్చేవారికి ఆయన ఏమిస్తాడు? ఘనత ఇస్తాడు. ఆయన సన్నిధిని ఆగకుండా వచ్చేవారికి, ఉత్సాహముతో వచ్చేవారికి, విడువకుండా వచ్చేవారికి ఆయనను పంపించేసి కాబట్టి ఈ సమయంలో ఆయన సన్నిధిని మానకుండా ఆయన సన్నిధికి మనం రావాలి. ఆయన ఇచ్చే ఘనత ప్రభావాలు మనం పొందుకోవాలి. మన పిల్లలు పొందాలి, మనం పొందాలి. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. కళ్ళు మూసుకోండి, మనము ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, దయా కనికరం గల గొప్ప దేవా, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి కోటాను కోట్ల వందనాలు చెల్లిస్తున్నాం. అవును తండ్రి, నీ సన్నిధిలో ఘనత ఉంది, నీ సన్నిధిలో ప్రభావం ఉంది, నీ సన్నిధిలో బలం ఉంది, సౌందర్యం ఉంది. బల సౌందర్యాలు నీ సన్నిధిలో ఉన్నాయి. ఘనత ప్రభావములు మీ సన్నిధిలో, మీ పరిశుద్ధ స్థలములో ఉన్నాయి. దేవా, ఇవి పొందుకోవటానికి మనుషులకి టైం లేదు. ఇవి పొందుకోవడానికి మనుషులకి సమయం లేదు. దేవా, తీరిక లేదయ్యా. ఎంత విచారం ప్రభా. ఇప్పుడే నీ బిడ్డలతో మాట్లాడినందుకు వందనాలు. హృదయాలు తెరచినందుకు వందనాలు. మనోనేత్రాలు తెరిచినందుకు వందనాలు ప్రభువా. నీ సన్నిధిలో ఘనత ఉందని, నీ సన్నిధిలో ప్రభావం ఉన్నదని, బల సౌందర్యములు నీ పరిశుద్ధ స్థలములో ఉన్నవని, నీ సన్నిధికి మానకుండా వచ్చే వారికి నీవు ఇస్తావని మేము నేర్చుకున్నాం ప్రభువా. అయ్యా, అట్టి జ్ఞానం మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు. ఇది మొదలుకొని మానకుండా, విడవకుండా, విడిచిపెట్టకుండా, ఆగకుండా మీ సన్నిధికి వచ్చేవారుగా, మీ సన్నిధిలో పరిచర్య చేసేవారుగా, సేవ చేసేవారుగా, ఆ అన్న ప్రవక్తి ఎలాగున 84 సంవత్సరాలు కన్యాత్వం మొదలుకొని 84 ఏళ్ళు దేవుని మందిరములోనే ఉండి సేవ చేసిందో, మేము కూడా మా జీవితాల్లో అయ్యా మీ మందిరాన్ని విడువకుండా సేవ చేసేవారిగా మమ్మల్ని చేయండి. మా సేవను బలపరిచి, మా సంఘాన్ని బలపరిచి, ఇక్కడున్న ప్రతి ఒక్కరిని దీవించమని కృతజ్ఞతలు చెప్పుకుంటూ యేసు క్రీస్తు నామంలో వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్.